ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మీ మొబైల్లో వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టయితే మీ వాట్సాప్ ఏదో ఒక సిచ్యువేషన్లో కంపల్సరీగా బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం చేసే కొన్ని చాటింగ్స్ వల్ల కానీ లేకపోతే మనకు వచ్చే మెసేజెస్ వల్ల కానీ మనం ఎవరికైనా మెసేజ్ చేసినట్టయితే వాళ్ళు మనకు అనుగుణంగా రెస్పాండ్ కాకపోయినా సరే మన వాట్సాప్ అనేది బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో మన వాట్సాప్ బ్యాన్ అయినట్టయితే దాన్ని ఏ విధంగా అన్బ్యాన్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. మీ వాట్సాప్లో మీరు లాగిన్ కాలేకపోతున్నా సరే మీకు వాట్సాప్ తోటి సంబంధం లేకుండా మీ వాట్సాప్ని మీరు అన్బ్యాన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు ఇప్పుడు ఉపయోగకరంగా లేకున్నా ఇన్ ఫ్యూచర్ లో కంపల్సరీగా మీకు యూస్ఫుల్ గా అయితే ఉండబోతుంది. ఒక 3-4 మినిట్స్ వీడియో అయితే అవుతుంది, చూడండి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. తర్వాత ఇన్ ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా సరే వాట్సాప్ బ్యాన్ అయినట్టయితే మన వీడియో గుర్తుకొచ్చినట్టయితే ఈ ప్రాసెస్ లో మీరు చాలా సులభంగా మీ వాట్సాప్ ని మీరు అన్బ్యాన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి అసలు మన వాట్సాప్ ఎందుకు బ్యాన్ అవుతుంది, తర్వాత బ్యాన్ అయినట్టయితే ఏ విధంగా మనం దాన్ని అన్బ్యాన్ చేసుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాట్సాప్ అసలు ఎందుకు బ్యాన్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ పంపించినట్టయితే ఆ పర్సన్స్ మనకు మెసేజ్ రిప్లై ఇవ్వకుండా లేకపోతే రిప్లై ఇచ్చినా సరే మన వాట్సాప్ ని బ్లాక్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా మీ వాట్సాప్ అకౌంట్ పైన వన్ డేలో ఒక 4-5 టైమ్స్ ఈ విధంగా ఎవరైనా సరే బ్లాక్ చేశారనుకోండి, వెంటనే మీ వాట్సాప్ అనేది బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరికైనా సరే ఒక 2-3 పర్సన్స్ బ్లాక్ చేసినట్టయితే ఓకే, 4-5 మెంబర్స్ కంటే ఎక్కువ పర్సన్స్ వన్ డేలో మిమ్మల్ని బ్లాక్ చేసినట్టయితే అక్కడ వాట్సాప్ అయితే డౌట్ వస్తుంది, పర్సన్ కరెక్ట్ గా లేనట్టున్నాడని చెప్పేసి మీ వాట్సాప్ అయితే బ్యాన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ రీజన్. అలాగే సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా గ్రూప్ లో కనుక ఉన్నట్టయితే గ్రూప్ లోని మెంబర్స్ కి మీరు మెసేజ్ పంపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు రిప్లై ఇవ్వకున్నా సరే అనవసరంగా వాళ్ళకి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, మెసేజ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో కూడా మీ వాట్సాప్ అనేది బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే థర్డ్ రీజన్ కనుక మనం చూసినట్టయితే వాట్సాప్ లో మిస్లీడింగ్ అంటే చిన్నపిల్లలు చూడకూడదు లేకపోతే అడల్ట్ కంటెంట్ కావచ్చు, ఏదైనా సరే మీరు వాట్సాప్ లో షేర్ చేస్తూ ఉంటారు కదా, సో అటువంటి అకౌంట్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 వేస్ ద్వారానే కాకుండా ఇంకా చాలా రీజన్స్ అయితే వాట్సాప్ లో అంతే ఉంటాయి అన్నమాట. మీరు చేసే చాలా మిస్టేక్స్ వల్ల మీ వాట్సాప్ అనేది బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా వచ్చేసి వాట్సాప్ ఏ విధంగా బ్యాన్ అయినా సరే బ్యాన్ అయితే అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఏ విధంగా అన్బ్యాన్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏదో ఒక రీజన్ లో మన వాట్సాప్ అయితే బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంతమందికి అసలు వాళ్ళకి ఐడియానే ఉండదు ఎందుకు బ్లాక్ అయింది అని చెప్పేసి. సో అందుకే ఈ రోజు మనం బ్యాన్ అయిపోయిన వాట్సాప్ అకౌంట్ ఏ విధంగా అన్బ్యాన్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో దానికోసం మీరు పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. మీరు ఇప్పుడు వాట్సాప్ ని కనుక ఓపెన్ చేసి ఆ మొబైల్ నెంబర్ లాగిన్ చేయడానికి ట్రై చేస్తే వాట్సాప్ ఆల్రెడీ బ్యాన్ అయిపోయి ఉంది కాబట్టి మీరు వాట్సాప్ త్రూ అయితే వాట్సాప్ టీమ్ ని మీరు కాంటాక్ట్ కాలేరు. సో అందుకే మీరు సింపుల్ మీ మొబైల్లో యూజ్ చేసే క్రోమ్ కానీ వేరే ఏదైనా బ్రౌజర్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా క్రోమ్ లో మనకు సర్చ్ బార్ వస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అందులో సింపుల్ గా వాట్సాప్ సపోర్ట్ అని ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా వాట్సాప్ సపోర్ట్ అని ఈ విధంగా ఎంటర్ చేయగానే మీకు డైరెక్ట్ గా స్టార్టింగ్ లోనే కాంటాక్ట్ వాట్సాప్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సింపుల్ గా దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ వాట్సాప్ కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి. మీరు ఇక్కడ స్టార్టింగ్ లో చూసినట్టయితే వాట్సాప్ మెసెంజర్ సపోర్ట్, వాట్సాప్ బిజినెస్ సపోర్ట్, వాట్సాప్ ఈ విధంగా అసెసిబిలిటీ అని చెప్పేసి ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మనం నార్మల్ గా వాడేది వాట్సాప్ మెసెంజర్ కాబట్టి వాట్సాప్ మెసెంజర్ సపోర్ట్ లోకి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ సింపుల్ గా కాంటాక్టర్స్ అని ఉంటుంది, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ సింపుల్ మన కంట్రీ కోడ్ ఇచ్చాలి, తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు చూపించడానికి రాండమ్ గా ఏదో ఒక మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఈ విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీరు మీ దగ్గర ఉండే ఈమెయిల్ ఐడినే ఇచ్చేయండి, ఎందుకంటే మీరు ఒకవేళ వాట్సాప్ టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి అనుకుంటే ఈ మెయిల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో ఇక్కడ నా మెయిల్ ఐడి అయితే నేను ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఎంటర్ చేయమంటుంది. ఈ విధంగా మెయిల్ ఐడిని 2 సార్లు ఎంటర్ చేయండి. తర్వాత మీరు వాట్సాప్ ఎందులో యూజ్ చేస్తున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆండ్రాయిడ్, ఐఫోన్ లేకపోతే వేరే ఏదైనా ఉన్నట్టయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఒక మెసేజ్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ మెసేజ్ ఏంటి అని చెప్పేసి నేను మీకు చెప్తాను. ఇక్కడ మీరు ఇంగ్లీష్ లో టైప్ చేసి వాళ్ళకి సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ మెసేజ్ నేను ఆల్రెడీ ఇక్కడ నోట్స్ లో అయితే సేవ్ చేసి పెట్టుకున్నాను. ఈ మెసేజ్ ని మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ నేను నోట్ లోకి ఈ విధంగా వచ్చేసాను. ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ మెసేజ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కాపీ చేసుకుంటాను. మీరు ఇక్కడ చూసినట్టయితే మెసేజ్ నోట్ అని చెప్పేసి విధంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఈ విధంగా ఇంతవరకు ఫుల్ గా కాపీ చేసుకుందాం. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మన వాట్సాప్ లో కనుక ఈ విధంగా వచ్చేసి బాక్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేసి పేస్ట్ పైన ప్రెస్ చేసినట్టయితే అది ఈ విధంగా సెలెక్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి ఉంటుంది, దాని పైన ప్రెస్ చేసి మీరు వాట్సాప్ కి ఇక్కడ నుంచి ఈ విధంగా రిక్వెస్ట్ అయితే పంపించచ్చు అనమాట. సో ఈ మాత్రం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఇందులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను నోట్ ఇచ్చాను కదా, నోట్ ని మీరు డైరెక్ట్ గా సెండ్ చేయకండి. అసలు ఇందులో ఏముందో ఒకసారి చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, హలో వాట్సాప్ సపోర్ట్ టీమ్, మై లీగల్ నేమ్ ఇస్ నవీన్. Recently I have purchased a new SIM with mobile number అని చెప్పేసి విధంగా ఇచ్చేసాను. Now I try to open WhatsApp account but it not open due to mobile number ban. How it's possible అని చెప్పేసి విధంగా ఒక మెసేజ్ అయితే ఉందన్నమాట. సో ఇందులో మొబైల్ నెంబర్ ఈ విధంగా ఉంది కదా, ఇది తీసేసి మీ బ్యాన్ అయిపోయిన మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే నా నేమ్ ఎక్కడైతే ఉందో అక్కడ మీ నేమ్ అయితే ఇవ్వండి. విధంగా ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తే సరిపోతుంది అనమాట. తర్వాత విత్ ఇన్ 2 అవర్స్ లేకపోతే విత్ ఇన్ 6 అవర్స్ లో వాట్సాప్ నుంచి మీకు మెయిల్ అయినా వస్తుంది, లేకపోతే డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయినా అవుతారు. ఇప్పుడు మనం పంపించిన మెసేజ్ మీనింగ్ ఏంటంటే ఇంత ముందుకు ఆ సిమ్ కార్డ్ ని ఎవరో యూజ్ చేశారు, మీరు వాట్సాప్ ని బ్యాన్ చేశారు. ఇప్పుడు నేను కొత్తగా సిమ్ కార్డ్ తీసుకున్నాను, ఇప్పుడు నాకు వాట్సాప్ ఇన్స్టాల్ కావడం లేదు, ఇందులో
నా మిస్టేక్ ఏముంది అని చెప్పేసి మనం అక్కడ ఒక మెసేజ్ అయితే పంపించామన్నమాట. సో వాట్సాప్ వాళ్ళు కనుక దాన్ని చూసినట్టయితే మనం నిజంగానే ఇప్పుడు కొత్త సిమ్ తీసుకున్నామని చెప్పేసి వాట్సాప్ ని అన్బ్యాన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా చాలా సులభంగా మీ వాట్సాప్ మీరు అన్బ్యాన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ చిన్న ప్రాసెస్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్న కింద కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ కనుక మీరు ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది వాట్సాప్ బ్యాన్ అయిందో కింద కామెంట్ కూడా చేయండి. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో, ఈ చిన్న ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.